హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సినేషన్. హే బలవంత్ మూవీ చూశాను. అసలు ఎలా ఉందో మీకు చెప్పేస్తా. అసలు ఈ మూవీకి మొదట పెట్టిన టైటిల్ హే భగవన్, కానీ సెన్సార్ ఇష్యూస్ కారణంగా టైటిల్ మార్చాల్సొచ్చింది. ఎందుకంటే సినిమాలో ఉన్న కొన్ని అంశాలు, థీమ్ కొంచెం బోల్డ్గా ఉండడంతో సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పింది. అందుకే చివరికి టైటిల్ హే బలవంత్గా ఫైనల్ చేశారు. ఇంక ఇది ఏ సర్టిఫికేట్ మూవీ కాబట్టి చిన్నపిల్లలు చూడొద్దు అని ముందే చెప్పేశారు మేకర్స్. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. చిన్నప్పటినుంచి కృష్ణ బలవంత్ తన తండ్రి రావు బలవంత్ బిజినెస్ని స్వాధీనం చేసుకోవాలని కలలు కంటూ పెరుగుతాడు. కాని తన తండ్రి మాత్రం ఉద్దేశపూర్వకంగా కృష్ణని తన వ్యాపారం నుంచి దూరంగా పెంచుతాడు. అసలు తన తండ్రి ఏం బిజినెస్ చేస్తున్నాడో కూడా కృష్ణకి తెలియదు. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత కృష్ణకి నిజం తెలుస్తుంది. తన తండ్రి చేస్తున్న వ్యాపారం తెలిసి అతను షాక్ అవుతాడు. ఆ వ్యాపారమేమిటి? ఎందుకది చెప్పుకోలేని పని? ఆ పరిస్థితుల్లో కృష్ణ ఎలా రియాక్ట్ అయ్యాడు? ఈ మధ్యలో ఉన్న లవ్ ట్రాక్లో మిత్రతో అతని ప్రేమ ఎలా ముందుకు వెళ్ళింది? ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో మెయిన్ థీమ్ కొత్తగా అనిపిస్తుంది. ముఖ్యంగా తండ్రి కొడుకు మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. సీనియర్ నరేష్ పాత్ర డిజైన్ చాలా బాగుంది. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వచ్చే సీన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. తన స్టైల్ కామెడీ టైమింగ్తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేశాడు. కొన్ని సన్నివేశాల్లో అతను చూపించిన వేరియేషన్స్ నిజంగా మెప్పిస్తాయి. హీరోగా మరో మెట్టెక్కాడనే చెప్పాలి. శివానీ నాగరం కూడా తన పాత్రలో బాగానే నటించారు. లవ్ ట్రాక్ యూత్కి కనెక్ట్ అయ్యేలా ఉంది. కామెడీ సీన్స్ చాలా చోట్ల వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా అజయ్ ఘోష్, సుదర్శన్, హర్షవర్ధన్ వంటి నటీనటులు తమ తమ పాత్రలకి న్యాయం చేశారు. కథలో మంచి కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ దర్శకుడు గోపీ ఆచార్ స్క్రీన్ ప్లే విషయంలో పూర్తిగా ఆకట్టుకోలేకపోయారు. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించినా సెకండ్ హాఫ్లో ఇంట్రెస్ట్ కొంచెం డ్రాప్ అవుతుంది. కొన్ని కీలక సన్నివేశాలు ఇంకా స్ట్రాంగ్గా రాసుకుని ఉంటే సినిమా ఇంకో లెవెల్కి వెళ్లేదేమో అనిపిస్తుంది. సుహాస్ నరేష్ మధ్య డ్రామాను ఇంకా డెప్త్గా బిల్డ్ చేసి ఉంటే ఎమోషన్ బాగా వర్కౌట్ అయ్యేది. క్లైమాక్స్ కూడా కొంచెం ఫ్లాట్గా ఫీల్ అవుతుంది. అంతా సెట్ అయి పెద్ద హై ఇస్తుందనుకుంటే సింపుల్గా ముగిసిపోతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. వివేక్ సాగర్ అందించిన మ్యూజిక్ పర్వాలేదు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొన్ని సీన్స్ విజువల్గా చాలా బాగున్నాయి. ఎడిటింగ్ విషయానికొస్తే అక్కడక్కడా ఉన్న సాగతీత సీన్స్ తగ్గించి ఉంటే బెటర్ అయ్యేది. నిర్మాత బి నరేంద్రరెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మంచి నిర్మాణ విలువలతో సినిమా తీశారు. ఓవరాల్గా హే బలవంత్ ఒక కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్. మెయిన్ థీమ్ కొత్తగా ఉంటుంది. సుహాస్, సీనియర్ నరేష్ నటన సినిమాకి పెద్ద ప్లస్. కామెడీ సీన్స్, కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అయితే స్క్రీన్ ప్లే లోపాలు, సెకండ్ హాఫ్లో తగ్గిన ఇంట్రెస్ట్, క్లైమాక్స్లో మిస్ అయిన హై వంటి అంశాలు సినిమాకి మైనస్. ఓవరాల్గా యూత్ఫుల్ కామెడీ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. ఇది నా ఒపీనియన్ భయ్యా. మీరు సినిమా చూసారా? మీ రివ్యూ ఏంటి కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.